కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కాలేజ్లో చదువుతున్న లక్ష్మీ వేద సంహిత ఇటీవల నాగార్జున యూనివర్సిటీలో జరిగిన అథ్లెటిక్స్ మీట్లో స్టేట్ గోల్డెన్ మెడల్ సాధించింది. చిన్ననాటి నుండి అథ్లెటిక్స్ పై మక్కువతో సాధన చేస్తూ ఇప్పటి వరకు అనేక మెడల్స్ ను సాధించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ల సహాయ సహకారాలతో స్టేట్ మెడల్స్ ను సాధించినట్లు లక్ష్మీ వేద సంహిత తెలిపారు. ఈ నెల 14-15 తేదీల్లో జరిగిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంటర్ కాలేజియేట్ స్టార్ట్ పుట్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించినట్లు వెల్లడించారు. 1 గోల్డ్, సిల్వర్, 2 బ్రాంజ్ మెడల్స్ సాధించానని, భవిష్యత్తులో నేషనల్స్ లో మెడల్ సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తానని చెప్పారు. మా నాన్నగారి పేరు చంద్రశేఖరరావు, ఫైనాన్స్ బిజినెస్ చేస్తారు. మా అమ్మగారు అన్నపూర్ణ, హౌస్ వైఫ్. నేను షార్ట్ పుట్ అథ్లెటిక్స్లోకి రావడానికి ముఖ్య కారణం మా కోచ్ జగన్నాథ్ సార్. ఆయన స్కూల్లో నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఆయన వల్ల నేను ఈరోజు నేర్చుకుంటూ ఉన్నాను. మా అసోసియేషన్ కూడా చాలా సపోర్ట్ చేసింది. ప్రెసిడెంట్ రంగవర్మ గారుని, సెక్రటరీ ఏమో సుబ్రహ్మణ్యం సార్. మా కోచ్ డిఎస్ఏలో నేను కోచింగ్ తీసుకుంటున్న ప్రసాద్ రెడ్డి సార్ కూడా నాకు చాలా సహాయకరం చేస్తారు, ఎంతో ఎంకరేజ్ చేస్తారు నన్ను. ఈ నెల 14-15 తారీఖులలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల గుంటూరు నాగార్జున యూనివర్సిటీల్లో షార్ట్ పుట్ రంగంలోని నేను మొదటి పథకం సాధించాను, గోల్డ్ మెడల్ సాధించాను. ఈరోజు మా అమ్మాయి లక్ష్మీ వేద సంహిత నిన్న 14-15 తారీఖులో గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలో షార్ట్ పుట్లో గోల్డ్ మెడల్ సాధించింది. తను ఈరోజు ఇలా ఉంది అంటే వీళ్ళ కోచెస్ అందరూ కలిసి తనకి అందించిన సహకారాల వల్లే ఈరోజు ఇలా ఉంది. ప్రతిరోజు ప్రొద్దుటే వాళ్ళ నాన్నగారు కోచింగ్కి తీసుకెళ్తారు. ఇలా కాంపిటీషన్స్ ఎక్కడైనా టోర్నమెంట్స్ జరిగితే నేను తీసుకెళ్తాను. కోచెస్ కూడా చాలా బాగా సహకరిస్తారు మాకు ప్రతి దాంట్లోని. ఇప్పుడు స్పెషల్లీ ప్రసాద్ రెడ్డి గారి దగ్గర కోచింగ్కి వెళ్తుంది. ఆయన కూడా చాలా బాగా నైపుణ్యాన్ని బాగా చెప్తారు. ఆడపిల్లని స్పోర్ట్స్ ఎందుకు అని చాలామంది నన్ను విమర్శించారు. కానీ తన ఇష్టాన్ని గుర్తించి చదువుతో పాటు ఆటల్లో కూడా ఆసక్తి ఉందని నేను వదిలేకుండా మా వారు నేను మా శక్తి కొలది ఎంకరేజ్ చేస్తూ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాము.